వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. మనము ఈరోజు క్లాస్లో విదేశీ వర్తక విధానం ఫారెన్ ట్రేడ్ పాలసీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నల గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, ప్రశ్న చూద్దాం. భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండలుల ప్రధాన విధి ఏమిటి? గ్రామీణ యువతకు ఉద్యోగిత మరియు గ్రామీణ నవకల్పనను ప్రోత్సహించుట. సెకండ్ ఆప్షన్, విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించి ఎగుమతుల కొరకు ఏ సమస్యలు లేని వాతావరణాన్ని కల్పించుట. థర్డ్ ఆప్షన్, విదేశీ మూలధన తరలింపులను ప్రోత్సహించు ఏ సమస్యలు లేని దిగుమతి వాతావరణాన్ని కల్పించుట. డి ఆప్షన్, అంకుర సంస్థలను 5 సంవత్సరాల పాటు ప్రోత్సహించుట. అనేటువంటివి 5 ఆప్షన్స్ ఇచ్చారు. ప్రత్యేక ఆర్థిక మండలులు అంటే ఏంటండి? సెజ్, స్పెషల్ ఎకనామికల్ జోన్స్. సెజ్కు సంబంధించినటువంటి దాని గురించి అడిగాడు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేటువంటివి ప్రత్యేక ఆర్థిక మండలుల గురించి రావటం జరిగింది. సెజ్ మనకు ఇండియాలో సెజ్ చట్టం చేయబడినటువంటి సంవత్సరం ఎప్పుడండి అంటే 2005. ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఎప్పుడండి అంటే 2006 ఫిబ్రవరి 2వ తేదీన ప్రత్యేక ఆర్థిక మండలులు అనేటువంటిది అమల్లోకి వచ్చాయి. సెజ్ పాలసీ చేయబడిన సంవత్సరం ఎప్పుడండి అంటే 2000. సెజ్ పాలసీ చేయబడినటువంటి సంవత్సరం 2000. సెజ్ చట్టంగా మారింది ఏ సంవత్సరంలోనండి అంటే 2005. సెజ్ అనేటువంటిది అమల్లోకి వచ్చింది ఎప్పుడండి అంటే 2 ఫిబ్రవరి 2006 నుండి స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అనేటువంటిది అమలులోకి రావటం జరిగింది. ఈ స్పెషల్ ఎకనామికల్ జోన్స్ యొక్క ప్రాధాన్యత, మొదటి టార్గెట్ ఏంటండి అంటే ఎఫ్డిఐకి 100కు 100% అనుమతులు ఇచ్చింది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కి విదేశీ పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100కు 100% అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. దీనిలో వాస్తవానికి స్పెషల్ ఎకనామికల్ జోన్స్లో కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని కరెక్ట్గా అనిపిస్తుంటాయి. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఉంటుంది, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది, విదేశీ మూలధన తరలింపును ప్రోత్సహించడానికి ఏ సమస్యలో లేని దిగుమతి వాతావరణాన్ని కల్పించడం, ఇవన్నీ కూడా కరెక్ట్ అనిపిస్తుంది. మనకు స్పెషల్ ఎకనామికల్ జోన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి అంటే విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. 100కు 100% అనుమతి అనేటువంటిది లభించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ఆన్సర్ ఏదండి అంటే B1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించి ఎగుమతుల కొరకు ఏ సమస్యలు లేని వాతావరణాన్ని కల్పిస్తుంది. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. వ్యాపార చెల్లింపు శేషము అకౌంట్లో అదృశ్య అంశము అనగా ఏమిటి? వస్తు లావాదేవీలు, సేవా లావాదేవీలు, నెక్స్ట్ భౌతికపరమైన లావాదేవీలు, ఏకపక్ష లావాదేవీలు. ఓకే, మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, BOP, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో మనకు ఉండేటువంటి అకౌంట్ కనుక చూసుకున్నట్లయితే ఓకే, మనకు ఉండేటువంటిది ప్రస్తుతపు ఖాతా ఉంది, ప్రస్తుతపు ఖాతా అనేటువంటిది ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ మూలధన ఖాతా అనేటువంటిది ఉంది. మూలధన ఖాతా, 2 రకాలైనటువంటి ఖాతాలు ఉన్నాయి. అయితే మనకు అడిగింది ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో ప్రస్తుత ఖాతా మీద అడిగాడు. ప్రస్తుతపు ఖాతాలో దృశ్యాంశపు ఖాతా, దీనినే BOT అంటారు, BOS అంటారు. BOS బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, BOS నే ఇన్విజిబుల్ అకౌంట్, ఇంగ్లీష్ లో ఇన్విజిబుల్ అకౌంట్, తెలుగులో అదృశ్యాంశపు ఖాతా అంటారు. అదృశ్యానికి సంబంధించిన అంశాలు అనగా ఏమిటి? BOT లో వస్తువుల యొక్క తయారీ రంగం యొక్క వస్తువుల యొక్క ఎగుమతులు దిగుమతులను ప్రోత్సహిస్తుంది, అంటే వస్తువులది కాదు. BOS బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ ని అదృశ్యాంశపు ఖాతా అన్నాము. సేవా రంగానికి సంబంధించినటువంటి వస్తువులను ఎగుమతులను దిగుమతులను గురించి తెలియజేస్తుంది. సేవా రంగానికి సంబంధించినవి
ఎగుమతులను దిగుమతుల గురించి తెలియజేస్తుంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టూడెంట్స్ చూసుకోండి, ఇది ఇంతకుముందు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి ప్రశ్న అండి. నెక్స్ట్ వన్ అండి, మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన భారత ఆర్థిక వ్యవస్థ అనుభవం ఏమిటి? ఓకే, ఫారెన్ ట్రేడ్ పాలసీలో భారత యొక్క ఆర్థిక పరిస్థితి వర్తక మిగులులో ఉందా, వర్తక లోటులో ఉందా, వర్తక సమతుల్యము ఉందా, వ్యాపార చెల్లింపుల శేష సమతుల్యము అని ఇచ్చారు. ఒకటి ఇక్కడ ఇందులో వర్తక మిగులు లేదు, నెక్స్ట్ వ్యాపార చెల్లింపుల శేషము సమతుల్యము కాదు, వర్తక సమతుల్యము కాదు. వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటండి అంటే లోటులో ఉన్నామండి. మనకు ఎగుమతులు తక్కువగా ఉన్నాయి, దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వర్తక లోటు. అంతర్జాతీయ వర్తకంలో మనం కనుక చూసుకున్నట్లయితే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనము ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందండి అంటే వర్తక లోటుగాను ఉండటం జరిగిందండి. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాలు, వాటిని రూపొందించింది ఎవరు? నిరాపేక్ష ప్రయోజనాల సిద్ధాంతము, తులనాత్మక వ్యయ వ్యత్యాసాల సిద్ధాంతము, ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం. నలుగురికి సంబంధించినటువంటి మన రూపకర్తలను ఇచ్చారు, ఎకానమిస్టులను. అడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో, హిక్సర్ మరియు బహ్లిన్, కెరాన్ క్రాస్ అనేటువంటి నలుగురు ఆర్థికవేత్తల పేర్లు అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఇందులో నిరాపేక్ష వ్యయ సిద్ధాంతాన్ని ఎవరండి రూపొందించిందండి అంటే అడమ్ స్మిత్. తులనాత్మక వ్యయ వ్యత్యాసాల సిద్ధాంతాన్ని డేవిడ్ రికార్డో. ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని హిక్సర్ మరియు బహ్లిన్ అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు కూడా రూపొందించారు. ఏది ఆన్సర్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. ఏలో 1 పెట్టుకోండి, బిలో 2 పెట్టుకోండి, సిలో 3 పెట్టుకోండి. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశ విదేశీ చెల్లింపుల స్థితిని మెరుగుపరచుటకు ఉపయోగపడని చర్య ఏమిటి అని ఇచ్చారు. భారత విదేశీ చెల్లింపుల స్థితిని మెరుగుపరచుటకు ఉపయోగపడని చర్య. ఓకే, విదేశీ చెల్లింపులు అంటే మనము ఎగుమతులపై ఎక్కువ సుంకాన్ని విధించుట. ఓకే, ఇది ఉపయోగపడదు చర్య. ఎగుమతులపై ఎక్కువ సుంకాన్ని విధిస్తే ఏమి జరుగుతుంది? ఇతర దేశాలలో తక్కువ రేటుకి వస్తువు లభించిందనుకో, అక్కడి నుంచే ఆ వస్తువును ఏం చేసుకుంటారండి అంటే దిగుమతి చేసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో మనము అలాంటి వస్తువులను ఎగుమతి చేసేటప్పుడు ఎక్కువ సుంకాన్ని విధించడం జరుగుతుందా అంటే జరగదు. దిగుమతి ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించుట ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ దిగుమతిపై ఎక్కువ సుంకాన్ని విధించుట. ఫోర్త్ ఆప్షన్ రూపాయి మూల్య హీనీకరణం. ఇక్కడ భారతదేశ విదేశీ చెల్లింపుల స్థితిని మెరుగుపరచుటకు ఉపయోగపడని అని ఇచ్చాడు. ఇది కాదు అసలు. ఫోర్త్ ఆప్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. దిగుమతికి ప్రత్యామ్నాయం ఇది కూడా ఉండదు. ఓకే, ఈ రెండు కూడా ఉపయోగపడేటువంటి చర్యలు. ఇక కాంట్రవర్సీ ఇష్యూస్ ఏమున్నాయండి అంటే ఈ రెండే ఉన్నాయి. ఎగుమతులపై ఎక్కువ సుంకాన్ని విధించుట, దిగుమతిపై ఎక్కువ సుంకాన్ని విధించుట అని ఇచ్చారు. అయితే విదేశీ చెల్లింపుల స్థితిని మెరుగుపరచుటకు దిగుమతిపై ఎక్కువ సుంకాన్ని విధించుట అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఉపయోగపడదండి ఈ చర్య. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. విదేశీ దిగుమతులను దేశీయ ఉత్పత్తితో భర్తీ చేయాలని సూచించు వర్తక మరియు ఆర్థిక విధానం. విదేశీ దిగుమతులకు దేశీయ ఉత్పత్తిలోను భర్తీ చేయలేని సూచించు వర్తక మరియు ఆర్థిక విధానము ఏమిటి అని ఇచ్చాడు. ఓకే, దేశీయ ఉత్పత్తిలో భర్తీ చేయలేని సూచించు వర్తక విధానం. ఓకే, మన ఇండియాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతసేపు ఉన్నా కానీ వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకునేటువంటి వారు. ఆ దిగుమతి చేసుకున్నటువంటి వాటిని ఏ సిద్ధాంతం ద్వారా ఇక్కడ 4 ఇచ్చాడు. దిగుమతి ప్రత్యామ్నాయ పారిశ్రామీకరణ,
విదేశీ విధానము, దిగుమతి వ్యూహము, దేశీయ వ్యూహము అని ఇచ్చాడు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులను వాటిని ప్రత్యామ్నాయంగా తయారు చేసుకోవాలి. దిగుమతి ప్రత్యామ్నాయ పారిశ్రామీకరణ అనేటువంటిది అభివృద్ధి చెందాలి అని చెప్పి 1951లో మన ఇండియాలో అనుకున్నారండి. వాస్తవానికి మన ఇండియాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎగుమతులు దిగుమతుల విషయంలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కఠినత్వంగా ఉండేవి. అందుకే మనకు 1991వ సంవత్సరంలో ఎల్పిజి విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎల్పిజి నమూనా అనేటువంటిది ప్రవేశపెట్టారు. మనకు ఐడిఆర్ఏ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఐడిఆర్ఏ 1951లో, ఎంఆర్టిపి యాక్ట్ 1969, ఫెరా చట్టము ఇలాంటి చట్టాలు ఉండటం వల్ల భారతదేశంలో కొంతవరకు ఆర్థికంగా స్థితిగతులు ఏం జరిగాయండి అంటే ఆర్థికంగా స్థితిగతులు అనేటువంటివి ఆర్థికంగా స్థితిగతులు అనేటువంటివి మనకు 1973లో 1973వ సంవత్సరంలో 1973 ఇయర్లో ఏం జరిగిందండి అంటే ఫెరా చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో ఇండియాలో ఏం జరిగిందండి అంటే దిగుమతి ప్రత్యామ్నాయ పారిశ్రామీకరణ విధానాన్ని తీసుకురావాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి పోదాము. నెక్స్ట్ ప్రశ్న అండి, భారతదేశంలో 1992-93 సంవత్సరాలలో సరళీకృత విదేశీ మారక రేటు పద్ధతిని ప్రవేశపెట్టినది. 1972-73లో సంవత్సరంలో సరళీకృత విదేశీ మారక రేటు పద్ధతిని ప్రవేశపెట్టింది. దేనివల్ల? రూపాయి పూర్తి మార్పిడి, విదేశీ మారక పూర్తి మార్పిడి, రూపాయి పాక్షిక మార్పిడి, డాలర్ పాక్షిక మార్పిడి. మనకు 1972-73 సంవత్సరంలోనండి మొట్టమొదటిసారిగా LERMS అనేటువంటిది అంటే పాక్షిక రూపాయి మార్పిడి పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే 1972-73 ఇయర్స్లో ఓన్లీ ఏ ఖాతాకి ఇచ్చారండి అంటే కరెంట్ అకౌంట్కి మాత్రమే ఇచ్చారు. మూలధన ఖాతాకి ఇవ్వలేదు. మొదటిగా పాక్షిక రూపాయి మార్పిడి పద్ధతి ఇచ్చి ఆ తర్వాత 93-94-95 ఆర్థిక సంవత్సరాల్లో పూర్తి రూపాయి మార్పిడి పద్ధతిని ప్రోత్సహించడం జరిగిందండి. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. నూతన ఆర్థిక సంస్కరణ తర్వాత భారతదేశంలో విదేశీ మారక నిల్వల తగ్గుదల, విదేశీ వ్యవస్థల పెరుగుదల, NRI డిపాజిట్లు తగ్గుదల. ఫోర్త్ వన్ 1 మరియు 3 రెండు కూడా కరెక్ట్ అని ఇచ్చారు. సెకండ్ ఇది గన్ షాట్ ప్రశ్న అండి. విదేశీ వ్యవస్థల పెట్టుబడులు అనేటువంటివి పెరిగాయి. మనము నూతన ఆర్థిక సంస్కరణలు అంటే ఏంది? 1991వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన LPG విధానం అండి. 1991వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన LPG నమూనా కారణంగా నూతన ఆర్థిక సంస్కరణల కారణంగా విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం జరిగింది. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చివరిగా మూలధన ఖాతాలో రూపాయి మార్పిడికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు 1997వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నియమించబడినటువంటి కమిటీ గోయిపోరియా కమిటీ, సుకుమై చక్రవర్తి కమిటీ, SS తారాపూర్ కమిటీ, పద్మనాభన్ నాభా కమిటీ అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో మనకు మూలధన ఖాతా మీద అధ్యయనం చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే SS తారాపూర్ కమిటీ అండి. SS తారాపూర్ కమిటీ మూలధన ఖాతా మీద పరిశీలన చేయడం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే మనకు 1997వ సంవత్సరంలో SS తారాపూర్ కమిటీ మనకు భారత ప్రభుత్వము మూలధన ఖాతాలు రూపాయి మార్పిడికి ఇవ్వాలా వద్దా మనకు కరెంట్ అకౌంట్లో ఇవ్వటం జరిగింది. ఏ ఇయర్లో? 92-93. అదేవిధంగా మూలధన ఖాతాలు రూపాయి మార్పిడి పద్ధతికి అవకాశం ఇవ్వాలా వద్దా అని అధ్యయనం చేసినటువంటి కమిటీ ఏదండి అంటే SS తారాపూర్ కమిటీ. నెక్స్ట్ క్రింది వాటిని గుర్తించండి, సరి అయినవి గుర్తించండి ఇచ్చాడు. 2020వ సంవత్సరంలో ప్రపంచ వాణిజ్యంలో సరుకుల ఎగుమతుల్లో భారతదేశం ర్యాంకు
21. 2020వ సంవత్సరంలో ప్రపంచ వాణిజ్యంలో సరుకుల ఎగుమతుల్లో భారతదేశం ర్యాంకు 14. 2020వ సంవత్సరంలో ప్రపంచ వాణిజ్యంలో సేవల ఎగుమతుల్లో భారత్ ర్యాంకు 7. 2020వ సంవత్సరంలో వాణిజ్యంలో సేవల దిగుమతుల్లో భారత ర్యాంకు 10 అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో సరి అయినవి గుర్తించండి అని ఇచ్చాడు. ఇది మనకు ఇండియన్ సోషల్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకుని అడిగినటువంటి ప్రశ్న అండి. ఓకే, 2020వ సంవత్సరంలో ప్రపంచ వాణిజ్యంలో సరుకుల ఎగుమతుల్లో ప్రపంచంలో భారత్ యొక్క ర్యాంకు 21. అదేవిధంగా 2020వ సంవత్సరంలో ప్రపంచ వాణిజ్యంలో సరుకుల దిగుమతి భారతదేశంలో ర్యాంకు 14. 2020వ సంవత్సరంలో ప్రపంచ వాణిజ్యంలో సేవల ఎగుమతుల్లో భారత్ ర్యాంకు 7. 2020వ సంవత్సరంలో ప్రపంచంలో సేవల దిగుమతి భారతదేశం యొక్క ర్యాంకు 10 అనేటువంటిది అండి. అంటే 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A, B, C, D 4 కూడా కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి.